ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. నిన్న నిర్మలా సీతారామన్ గారు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కొన్ని వస్తువులకు ధరలు పెరగడం, మరి కొన్ని వాటికి ధరలు తగ్గడం లాంటివి జరుగుతాయి. వీటిలో వేటికి వస్తువులు పెరుగుతాయి, వేటికి వస్తువులు తగ్గుతాయి. వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. పలు క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో రిటైల్ మార్కెట్లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. బంగారం, వెండి ధర కూడా తగ్గనుంది. కొన్ని వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్న కొన్నిటిని పరిశీలిస్తే ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్ ఛార్జర్లు, తోలు వస్తువులు, ప్లాటినం, విలువైన లోహాలతో చేసిన నాణేలు, లిథియం కార్బోనేట్స్, లిథియం ఆక్సైడ్ అండ్ హైడ్రాక్సైడ్స్, నైట్రేట్స్ ఆఫ్ పొటాషియం, ఫెర్రోనికెల్, బ్రెస్టల్ కాపర్, రొయ్యలు, చేపలు మేత, ఉక్కు ధరలు పెరిగేవి. టెలికాం గేర్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, దిగుమతి చేసుకున్న గార్డెన్ గొడుగులు, ప్రయోగశాల రసాయనాలు, సోలార్ మాడ్యూళ్ల తయారీలో వినియోగించే సోలార్ గ్లాస్, అమోనియం నైట్రేట్, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వస్తువులు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అల్లరి మూకలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నందున అటువంటి చర్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ గత నెల డీజీపీకి వినతి అందజేసింది. ఈ విజ్ఞప్తి మేరకు తాజాగా డీజీపీ ఆదేశాలిచ్చారు. దీంతో డీజీపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి గారు, వై శ్రీనివాసరావు గారు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు ఖజానా అధికారులు వివిధ డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు భత్యాలు నిలిపివేశారని, దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎన్ఎంయూఏ నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం ఖజానా శాఖ సంచాలకులకు వినతి పత్రం అందజేశారు. జీతాలతో పాటు భత్యాలు ఇచ్చేలా ఖజానా అధికారులందరికీ ఆదేశాలిస్తామని సంచాలకులు హామీ ఇచ్చినట్లు ఎన్ఎంయూఏ నేతలు తెలిపారు. ఈరోజు 24 అండి. ఈ నెల 18వ తేదీ నుంచి జూలై మంత్కి సంబంధించి శాలరీలు బిల్స్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో ఎనేబుల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇంకా ఎవరైనా శాలరీ బిల్స్ సబ్మిట్ చేయలేకపోతే రేపటికల్లా సబ్మిట్ అయ్యేలా చూసుకోండి. సబ్మిట్ చేయమని మీ డీడీఓల్ని రిక్వెస్ట్ చేయండి. అలాగే ట్రెజరీ ఆఫీసులో సబ్ ట్రెజరీ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేయండి. మీ ఎస్టీఓ గారిని రిక్వెస్ట్ చేసి బిల్ సబ్మిట్ అయ్యేలా చూడండి. ఎందుకంటే రేపే లాస్ట్. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. Thank you.